న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు మాత్రం సనాతన ధర్మం పేరుతో లడ్డు అంశం వచ్చేసరికి తిరుపతికి వచ్చి సనాతన ధర్మంని కాపాడేది ఆయన ఒక్కడే అనేటటువంటి విధంగా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి గుడి మెట్లు కడుగుతూ పాప ప్రక్షాళన చేస్తున్నాననేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మత ద్వేషాన్ని రగిల్చేటటువంటి విధంగా ప్రవర్తించినటువంటి తీరు మనకు గతంలో తెలుసు. మరి ఇవాళ అదే గుడికి సమీపంలో భక్తులు, లక్షలాది మంది భక్తులు ఫలానా 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉంది, ఆ యొక్క పవిత్రమైనటువంటి రోజున దర్శనం చేసుకోవడం కోసం హిందువులంతా అక్కడికి వస్తారని తెలిసి కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో 3 రోజుల మీటింగ్ పెట్టి ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థనంతా కుప్పంలోకి తరలిస్తే లక్షలాది మంది వచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భద్రతను గాలికి వదిలేసి ఒక పక్కన ఈఓ, చైర్మన్ వీళ్ళందరూ ఎవరు విఐపీలు వస్తారా, ఎవరు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారా, వారికి అన్ని విధాలుగా ప్రోటోకాల్ కల్పించడం, వారిని దగ్గరుండి సకల మర్యాదలు చేసి వారికి దర్శనాలు కల్పించేటటువంటి బాధ్యతను మాత్రమే తీసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా భక్తులను ఏమాత్రం పట్టించుకోకుండా వేల మందిని ఒకచోట గుమికూడేటట్టు చేసి కనీసం వాళ్ళు తినడానికి, కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా నరక యాతన చూపించి వారి ప్రాణాలు పోవటానికి కారకులై ఈరోజు కనీసం దాన్ని ప్రక్షాళన భవిష్యత్తులో చేయడానికి భయపడే పరిస్థితులు కూడా తీసుకొని రాకోకుండా దీనికి సంబంధిత బాధ్యులైతే ఎవరైతే నిర్ణయం తీసుకునేటటువంటి అధికారులు ఈఓని సస్పెండ్ చేయాలా, చైర్మన్ని తొలగించాలా, మరి దీనికి సంబంధించిన ప్రభుత్వమే బాధ్యత వహించాలా, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలా, సంబంధిత మంత్రి బాధ్యత వహించాలా? ఎప్పుడైతే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందో అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకోకుండా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకు నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 మంది చనిపోయారు, బాధలో ఉన్నారు, ఎంతోమంది క్షతగాత్రులైనారు, వారిని పరామర్శించి ధైర్యం చెప్దామనేసి తిరుపతికి వస్తే ఆయనకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ మీకు తెలుసు ప్రభుత్వానికి. ఆయన వచ్చేటటువంటి దారిలో ఇసుక ట్రాక్టర్లని, లారీలను అడ్డం పెట్టి బాధితులను పరామర్శించకుండా కట్టడి చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులను నిన్న చూసాం మనం ఈ రాష్ట్రంలో. బాధితుల పక్షాన ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని తిరుపతికి వచ్చేటటువంటి క్రమంలో ఇన్ని అడ్డంకులు సృష్టించి ఈ విధమైనటువంటి ఘోరానికి కారణమైనటువంటి మీరు బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంబంధిత మంత్రి రాజీనామా చేయాలా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఎంతోమంది సనాతన ధర్మం పేరుతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినా లడ్డూ విషయంలో హైదరాబాద్ నుంచి వచ్చింది ఒక ఆయమ్మ మాధవీలత, వచ్చి నానాయాగి చేసిపోయింది ఈ రాష్ట్రంలో. సనాతన ధర్మాన్ని ఆమె ఒక్కరే కాపాడేటట్టు ఏదేదో మాట్లాడి హైందవ ధర్మాన్నంతా వీళ్ళే కీర్తించినట్లు చేసేటటువంటి వీళ్ళు
ఈరోజు మాధవీలత గారు ఏమైనారు, పురంధేశ్వరి గారు ఏమైనారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? రావటం, క్షమించండి అని చెప్పటం. క్షమించండి అని చెప్పడంలో అర్థం ఏముంది? ప్రభుత్వం తప్పు ఉంది అనే కాబట్టే కదా మీరు క్షమించమని చెప్పారు. మరి ప్రభుత్వం యొక్క తప్పు ఉన్నప్పుడు మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీరందరూ బాధ్యత వహించాలనా, లేకపోతే ఒక డిఎస్పీ స్థాయి అధికారి మాత్రం బాధ్యత వహించాలనా? మీరు బాధ్యత వహిస్తే మీరు రాజీనామా చేయాలా, టీటీడీ ఈఓ రాజీనామా చేయాలా, టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుపుకోకుండా జాగ్రత్త పడాలా?